మే 10వ తారీఖు శుక్రవారం రోజున అక్షయ తృతీయ రానుంది. ఈ అక్షయ తృతీయ రోజున కేవలం ఈ చెట్టుని తాకిరండి చాలు, ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని తాకి వచ్చినంత పుణ్యం లభిస్తుంది. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి అంటే ధనానికి అధిపతి శ్రీ లక్ష్మీనారాయణులు కాబట్టి ఈ ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటిది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున ఈ చెట్టుని తాకడం వల్ల ఎన్నో పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి. డబ్బు సంపాదించడానికి ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు ఐశ్వర్యం అనేది వస్తుంది. అందువల్ల అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఈ చెట్టుని తాకిరండి. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10, అలానే శుక్రవారం 2024వ తారీఖున రానుంది. ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 11న తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. మే 10వ తారీఖున శుక్రవారం ఉదయం 5:49 నుండి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది అక్షయ తృతీయ శుభ సమయం. అదేవిధంగా ఈ సమయంలో చేసే ఏ పని అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు ముఖ్యంగా పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు, అలానే పుణ్యనది స్నానాలు, తులసి పూజలు, పేదవారికి సహాయం చేయటం వంటివి, అలానే ఉత్తమమైన బ్రాహ్మణునికి చిటికెడు అంటే కొద్దిగా బంగారాన్నైనా కొని ఆ బంగారాన్ని పూజించి ఆ బంగారాన్ని ఉత్తమమైనటువంటి బ్రాహ్మణునికి దానం చేస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఇక మనం ఏది సాధించినా సరే అన్ని పనుల్లో కూడా విజయం కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే విలువైన వస్తువులను కొనడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. విలువైన వస్తువులు అంటే బంగారం, భూమి, కారు, వాహనాలు ఏవైనా సరే, అలానే గృహ ప్రవేశాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలానే అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం వేదవాస్య మహర్షి శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. అంతేకాదు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి ఈ రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇప్పటికీ కూడా అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్రను ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయటం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభ ఫలితంలో అంటే ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంటి ప్రవేశం, కొత్త వాహనం కొనటం, నిశ్చితార్థాలతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయం కలుగుతాయి అని, అందులో విజయవంతం ఉంటుంది అని, వ్యాపారం ప్రారంభించిన అందులో కూడా మంచి ఫలితాలు వస్తాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణవర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నా సరే మనకు ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. బంగారం కొనాలి అంటే బంగారం కొనే స్తోమత ఉంటే మాత్రమే కొనాలి తప్ప అప్పు చేసి బంగారం కొనమని మాత్రం ఏ శాస్త్రము చెప్పలేదు. ఒకవేళ మీ దగ్గర బంగారం కొనే అంత స్తోమత ఉంటే మాత్రమే బంగారాన్ని కొనండి. లేదా మీరు బంగారాన్ని కొనవలసిన అవసరం లేదు. బంగారం కన్నా విలువైన వస్తువులు తక్కువ బడ్జెట్లో వచ్చేవి కూడా ఉంటాయి. అవి చాలా శుభప్రదం కూడా. అవి ఏమిటి అంటే దక్షిణావృత శంఖము, దొడ్డుప్పు,
పసుపు కుంకుమ, అలానే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు వంటివి కూడా చాలా శుభప్రదమైనటువంటివిగా పరిగణిస్తారు. కాబట్టి వీటిని కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి చినుగులేమి లేకుండా ఉండే బట్టలను ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని మన నమ్మకం. శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టాపించి మంచి నీటితో శుద్ధి చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులను, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించి వీలైతే పసుపు పువ్వులను సమర్పించడానికి ప్రయత్నించాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో కానీ ఇతర పూలతో కానీ ఎంత అలంకరించితే అంత మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అందువల్ల పసుపు రంగు పువ్వులు ఉంటే ఖచ్చితంగా వాటిని సమర్పించాలి. ఇలా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతిని ఇచ్చి నైవేద్యం సమర్పించి ఏవైనా తీపి పదార్థాలను ప్రసాదంగా పంచిపెట్టాలి ఇతరులకి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక అంతేకాదు, అక్షయ తృతీయ రోజున మరి ఏ చెట్టుని తాకి రావాలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం, మన సాంస్కృతి ధర్మాల ప్రకారం చెట్లను పూజించే ఆచారం ఉంది. చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము. కొన్ని కల్ప వృక్షాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజించటం వల్ల మనకు ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకు చెట్లకి ఇంతటి ప్రాముఖ్యత అంటారా? అయితే చెట్లలో దైవం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు అమృతం, ఆలాహలంతో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. అవి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరులుగా మార్చేవి. కాబట్టి మన దరిద్రం అంతా కూడా తొలగిపోయి మన యొక్క అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది. అదృష్టం మన తలుపు తడుతుంది. మన దరిద్రాన్ని తొలగించే శక్తి మొక్కలకి ఉంటుంది. అందుకే చెట్లను పూజించే సంస్కృతి భారతదేశంలో ఉంది. మనం కొన్ని రకాల చెట్లను ముఖ్యంగా దైవాంగికమైనటువంటివిగా పరిగణిస్తూ ఉంటాము. వాటికి ప్రత్యేక రోజుల్లో పూజలు చేస్తూ ఉంటాము. అలా చేయటం వల్ల మన జాతక దోషాలు, దరిద్ర బాధలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందడానికి ఈ యొక్క ఎంతో శక్తివంతమైన శుక్రవారంతో కలిసి వచ్చే అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకిరండి. అక్షయ తృతీయ రోజున ఈ చెట్టు యొక్క శక్తి అనేది అంతకంతా పెరుగుతుంది. ఆ చెట్టుకి రెట్టింపు శక్తి రావటం వల్ల మనం తాకగానే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అని అనుకుంటున్నారా? అదేనండి జమ్మి చెట్టు. జమ్మి చెట్టు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. జమ్మి ఆకులు అనేవి బంగారంతో సమానంగా భావించబడేవి. మనకు విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించే ఆచారం కూడా ఉంది. జమ్మి చెట్టు అంటే సకల దైవాలతో సమానం. ఎందుకంటే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అయినా అలానే శ్రీరాముడు అయినా జమ్మి చెట్టుని పూజించి ఎంతో మంచి ఫలితం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుపై ఆయుధాలు పెట్టి జమ్మి చెట్టుకి నమస్కరించుకొని జమ్మి చెట్టు ఆకులను వెంట తీసుకొని వెళ్ళారో అలాంటి వారు ఎంత పెద్ద యుద్ధంలోనైనా సరే విజయాన్ని సాధించి తిరిగి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే జమ్మి చెట్టు ఆకులు బంగారంగాను, జమ్మి చెట్టుని విజయానికి సంకేతంగాను భావిస్తూ ఉంటాము. కాబట్టి జమ్మి చెట్టు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇక ఈ జమ్మి చెట్టుకి కొన్ని నీరుని సమర్పించాలి. అక్షయ తృతీయ రోజున కొన్ని నీరుని సమర్పించి ఆ చెట్టుని నమస్కరించుకొని ఆ చెట్టుకి నీరుని పోసి ఆ చెట్టు యొక్క కొన్ని ఆకులను తెచ్చి ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి ఆ వస్త్రాన్ని అంటే ఆకులకి పూజను చేసి పసుపు కుంకుమ వేసి దానిని చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి.
అలా చేయటం వల్ల మన కష్టాలు, దరిద్రాలు, బాధలు తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా, అక్షయ తృతీయ రోజున మనం ఏ చెట్టుని తాకితే జన్మ జన్మాల దరిద్రాలు, పాపాలు, దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో మనం ధనవంతులుగా మారుతామో, మన కష్టాలు తొలగిపోయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.